అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. చాలా హ్యాపీగా ఉండేవి. బట్ ఒకరోజు ఆ అడవికి కింగ్ అయిన లయన్ గట్టిగా గాండ్రిస్తూ, నేను రోజు ఒక జంతువు తింటాను, మీరు నా దగ్గరికి రావాలి అని బెదిరిస్తుంది. అక్కడే ఉన్న జంతువులన్నీ చూసి భయపడతాయి, కానీ ఒప్పుకుంటాయి. ఎందుకంటే ఒక్కడే అయినా ఎక్స్ట్రా బతకొచ్చు. అలా ఒకరోజు ర్యాబిట్ అని వచ్చింది. చూడడానికి చిన్నగా ఉన్నా చాలా తెలివి ఉండేది. మెల్లగా నడుస్తూ ఒక ప్లాన్ వేసుకుంది. బట్ అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తూ ఆకలితో ఉన్న లయన్కి ఫుల్ కోపం వచ్చి గట్టిగా రోర్ చేస్తుంది. అప్పుడు ర్యాబిట్ మెల్లగా లయన్ దగ్గరికి వచ్చి, ఓ రాజా, ఐఎమ్ సారీ, నేను వచ్చేవరకు లేట్ అయింది. ఎందుకంటే దారిలో నాకు ఇంకొక లయన్ కనిపించింది. ఈ అడవికి తనే రాజు అని చెప్పింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న లయన్ కోపంతో గర్వంతో, ఈ అడవికి నేను ఒక్కడనే రాజుని, వాడెవడో నాకు చూపియు అని అంటుంది. అప్పుడు ర్యాబిట్ ఆ లయన్ని మెల్లగా ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. వాటర్లో చూడండి రాజా అంటుంది ర్యాబిట్. వాటర్లో చూసిన లయన్, అవును నిజంగానే ఇంకో లయన్ లోపల ఉంది అనుకుని ఫైట్ చేయాలని కోపంతో అరుస్తూ లోపలికి దూకుతుంది. అలా దూకిన లయన్ ఎప్పటికీ బయటికి రాలేదు. ఈ విషయం చూసిన అక్కడ జంతువులందరూ హ్యాపీగా గంతులేస్తూ ర్యాబిట్ని చాలా మెచ్చుకుంటాయి. అప్పటి నుండి అడవిలో రోజు సంతోషమే. ర్యాబిట్ క్యారెట్ తింటూ అక్కడున్న వాళ్ళందరికీ బలం కన్నా తెలివి గొప్పది అని చెప్పింది.